బిడ్డింగ్ ఫ్రీ ఉంటుంది, చివరికి అమౌంటే ఉంటుంది. అయితే ఆ అమౌంట్ రాష్ట్రానికి చెందదు అంటున్నారు. ఇదివరకు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన డబ్బులు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి రాకుండా ఒకటి, ఇంకొకటి డిజిటల్ చెల్లింపులు. ఇది కరెక్ట్, మంచి ఫార్ములా. కాకపోతే అక్కడ కావాల్సింది సీసీ కెమెరాలు కావాలా, ప్రతి వెహికల్ కూడా కౌంట్ అవ్వాలి. ఎందుకంటే డిజిటల్ పేమెంటు ఇప్పుడు క్రిందసారి కూడా జరిగింది ఏంటి, మొదట్లో ఇట్లాగే ప్రభుత్వం లెక్కగట్టి 100 లారీలు వెళ్తే 20 లారీలకే డబ్బులు వచ్చాయి. అలాంటి దాంతోనే ఇక రేట్ ఫిక్స్ చేసినటువంటి సిచ్యుయేషన్ వైసీపీ ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడు ఎన్ని లారీలు వచ్చినాయి, ఎంత వచ్చింది అన్నటువంటి లెక్క కావాలి. లేకపోతే డిజిటల్ పేమెంట్ చేస్తారు, ఎన్ని 1000 లారీలు వచ్చినప్పుడు 100 లారీలకే డబ్బులు కట్టి డిజిటల్ పేమెంట్ చేసి మిగతా 900 లారీలు పట్టుకుపోతే అసలు సమస్య అది ఉంటుంది. వెహికల్ టు వెహికల్ కౌంట్ రావాలా, ఎంత లోడ్ అన్నది కౌంట్ రావాలా, డబ్బులు అప్పుడు దాన్ని డిజిటల్తో క్యాలిక్యులేట్ చేయాలి, అప్పుడు జెన్యూన్. లేకపోతే కనుక రొటీన్ సహజం. కాకపోతే జనానికి తక్కువ ధరకి వస్తుంటే పట్టించుకోరు. అవన్నీ అవినీతి ఇసుకలో జరగదు అని నమ్మేటంతటి అమాయకుడు ఎవ్వడూ లేడు. కేవలం ఎంత తక్కువకు వస్తుందనేది మాత్రమే చూస్తారు. ఇకపోతే